వందే మాత్రం పాడాలి. కొంచెం మంది ఇటు కొంచెం మంది అటు మళ్ళీ తర్వాత లాస్ట్ నుంచి జరగండి మనం. వందే మాత్రం పాడండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ధ్రుమదల శోభిని హాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. राष्ट्रीय सल्यूट सलामी चस అప్పట్లో కొట్టుకొని చెల్లి క్లాత్ ఇలా లాగండి బయట జనగణమన పాడండి. अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माये गाहे तव जय गा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बाजो चस गार्ड बगल चस गार्ड सेंटर खड़े रहे बाकी विसर्जन. సమానత్వం అనేది ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉండాలి అని పాటుపడిన వ్యక్తి ఈ రోజున అందరం కూడా కుల మతాలకి అతీతంగా సమానత్వం అనుభవిస్తున్నామంటే ఈ భారతదేశంలో కేవలం మన పూర్వీకుల పోరాటాలు మన దేశ స్వతంత్ర కోసం పోరాడిన అమరవీరులు అలాగే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమానత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఆచరిస్తున్న మనం వెళ్తున్న విధానాన్ని ప్రపంచం కూడా అందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ తరతరాలు మారినా ఎన్ని తరాలు మారినా మనం భావితరాల భవిష్యత్తుకి ఈ గణతంత్రం దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా మనందరం కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎన్ని త్యాగాలు రక్తం చిందించిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని మనం మర్చిపోకూడదు. అలాగే ముఖ్యంగా స్వతంత్రం రావటం 3 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగాన్ని మరి ఆమోదించిన రోజు నుంచి మనకు స్వేచ్ఛ సమానత్వం అనేది ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా మన భారతదేశంలో ఫాలో అవుతా ఉన్నాం. అలాగే మన రాజ్యాంగాన్ని ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉందని మన సగౌరవంగా తెలియజేసుకుంటాం.